కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమ రక్షణకర్తా. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమ రక్షణకర్తా. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమ రక్షణకర్తా. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమ రక్షణకర్తా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 66వ రోజు, మార్చ్ 7వ తేదీ. అంశము పరిచర్య చేయు దూతలు. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హెబ్రీ 1వ అధ్యాయము 14వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం ఒకరు నాతో ఇలా అన్నారు, బ్రదర్ బ్రన్హామ్, పాత నిబంధనలో దేవదూతలు పరిచర్య చేసే ఆత్మలై ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనకు ఇక పరిచర్య చేసే దేవదూతలు ఎంతమాత్రం లేరు కదా. ఇప్పుడు ప్రియ మిత్రులారా, ఇది దేవదూతలను ఆరాధించుట కాదు, దీనిని అపార్థం చేసుకోవద్దు. మనము దేవదూతలను ఆరాధించుట నమ్మము. ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే, ఆయనే దేవుడు, ఆయన కుమారుడు, మన యొక్క పరిశుద్ధాత్మ. ఏ దేవదూతను ఏ మనిషిని లేదా ఏ ఒక్కరిని మనము ఆరాధించకూడదు. నిజమైన దేవదూత ఎన్నడూ ఆరాధన కోరుకోడు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా దేవదూతలు సంఘమునకు ఇంకనూ పరిచర్య చేయుచున్నారని మీరు తెలుసుకొనవలెను. మరియ గురించి ఆలోచించండి. కన్యకు రక్షకుడు పుడతాడనే సంగతి ఆమెకి చెప్పుటకు గాబ్రియేలు దిగివచ్చాడు. జకర్యా దేవాలయంలో ఉన్నప్పుడు, ఓ మంచిది, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఫిలిప్పు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని మీరందరూ నమ్మెదరు. మనమంతా నమ్ముతాము, నమ్మరా? సరే, ఒకసారి అతడు సమరయకి వెళ్ళినప్పుడు, ప్రకటించుచున్నప్పుడు, ఉద్యోగమును కలిగి ఉన్నప్పుడు, గాజా అరణ్యమునకు వెళ్ళుము అని అతనికి చెప్పినది ప్రభువు యొక్క దూతనా, లేదా అతని యొద్దకు వచ్చినది పరిశుద్ధాత్మనా? మంచిది. గొప్ప పరిశుద్ధుడగు అపోస్తులుడైన పేతురు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని మనలో ప్రతి ఒక్కరం నమ్ముదుము. రాజ్యం యొక్క తాళపు చేతులను అతడు కలిగి ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మను కలిగి ఉండెను.
లేడంటారా? అయితే ఒక రాత్రి అతడు చెరసాలలో వేయబడినప్పుడు, అతడు బందిఖానాలో ఉన్నప్పుడు జాన్ మార్కు గృహంలో వారు అతని కొరకు ఒక ప్రార్థనా కూటమును కలిగి ఉండిరి. అతని యొద్దకు వచ్చి అతనిని తాకినది ప్రభువు యొక్క దూత మరియు నడిపించినది పరిశుద్ధాత్మ కాదు, ప్రభువు యొక్క దూత అతని కొరకు లోనికి వచ్చెను. పౌలు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని మనకు తెలుసు. మీరు దానిని నమ్ముదురా? మంచిది. అతడు ఒకసారి సముద్ర ప్రయాణంలో 14 రోజుల పాటు చంద్రుడు లేదా చుక్కలు లేక గాఢాంధకారంలో చిక్కుకొని పోయాడు. అప్పుడు అతడు ప్రార్థన చేశాడు. తిరిగి వచ్చి అక్కడున్న మిగతా వారితో ఇలా పలికాడు: ధైర్యము తెచ్చుకోండి, నేను సేవించుచున్న దేవుని దూత రాత్రి నా దగ్గరకు వచ్చి, పౌలు భయపడకు అని చెప్పాడు. అది అంతేనా? పరిశుద్ధాత్మ కాదు, దేవుని దూత. చూడండి, దేవుని వద్ద నుండి పంపబడిన దేవుని దూత. అటు తర్వాత ప్రత్యక్షత నొందిన యోహాను ప్రకటన గ్రంథమంతా అతడు దానిని రాసినప్పుడు అన్నాడు, నేను నా దూతను పంపియున్నాను. యేసు పంపెను. అంతటా యోహాను ఆ పంపియున్న దూత పాదాల యొద్ద పడి ఆరాధించబోయాడు. అయితే ఆ దూత అన్నాడు, లేచి నిలబడు, కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించు. చూసారా, ఒక నిజమైన దేవుని దూత ఆరాధించబడుటను ఎన్నడూ కోరుకోడు. ఆ దూత అన్నాడు, ప్రవక్తలలో తాను ఒకడినని, అలాగే ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చు వారిలో తాను ఒకడనని, సహదాసుడనని చెప్పి ఉండెను. కావున దూతగణము భూమి మీదకు వచ్చి దేవుని పక్షమున సాక్ష్యము చెప్పువారుగా పరిచర్య చేసే దేవుని దూతలుగా వారు నియమింపబడి ఉన్నారు. వారు గతకాలపు దానియేలుకు పరిచర్య చేసినట్టే మానవ మాతృలమైన మనకిని పరిచర్య చేయుదురు. దూత స్వరమునకు లోబడుట అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన పట్ల చూపుతున్న కృప కొరకు, ఆయన మన కొరకు చూపుతున్న వాత్సల్యము కొరకు, ఎల్లప్పుడూ ఆయన మనల్ని నడిపిస్తున్న విధానం కొరకు, మన కొరకు ఆయన దూతలను పంపి ఆయన మనకు వర్తమానాన్ని అందిస్తున్న విధానం కొరకు ఆయనను ఎంతగానో మహిమపరచవలసిన వారమై ఉన్నాము. నిజంగా తన ప్రజల పట్ల ఆయన ఎల్లప్పుడూ బాధ్యత గలవాడి, తన ప్రజలను తన వాక్యం ద్వారా పోషించుకోవడానికి, తన ప్రజలను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ తన వర్తమానాన్ని దూతల ద్వారా పంపించి మనలను పడిపోకుండా ఆయన ప్రేమ అనే దుర్గములో మనం ఉండులాగున ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నిజంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి, తన ప్రజలకు వర్తమానాన్ని పంపించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. ఆ పరిచర్య చేయుట కొరకు ఆయనకు దూతలు ఉన్నారు. ఆది కాలం నుండి మనం చూసినట్లయితే ఆయన తన దూతల చేత పరిచర్య చేయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రవక్త గారిని ఒకరు అడుగుతున్నారు, పాత నిబంధనలో దేవదూతలు పరిచర్య చేసే ఆత్మలు అయి ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనకు ఇక పరిచర్య చేసే దేవదూతలు ఎంత మాత్రం లేరు కదా అని అన్నప్పుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా దేవదూతలు తన యొక్క పరిచర్యను ఎలా కొనసాగించారనేది చూపిస్తూ అనేక మందిని దృష్టాంతంగా చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరియకు వర్తమానం తెచ్చిన దూత, జకరియతో మాట్లాడిన దూత, పిలుపుతో మాట్లాడిన దూత, పేతురుతో నడిచిన దూత, అలాగే పౌలు, యోహాను, ఇలా కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆయన వచ్చాడు.
మనం చదువుకున్నాం. ప్రతి కాలంలోనూ నిజంగా ఆయన తన దూతల చేత పరిచర్య జరిగించినట్టుగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు. అవును, ఆయన ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగి ఉంటాడు. ఆయన క్రమం ఎంతమాత్రం మారదు. అదే ప్రకారం మనం గమనించినట్లయితే కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు తన దూతల చేత పరిచర్య జరిగించినట్టుగా కనిపిస్తూ ఉంది. పరలోకం నుంచి దిగి వచ్చిన దూతలు ఒకటైతే, దేవుడు భూమి మీదనే తన దూతలుగా ఎన్నుకుని తన పరిచర్యను జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా సంఘకాలను మనం గమనించుకుంటూ వస్తే ప్రతి సంఘకాలంలోనూ ఒక దూతను, ఒక మానవ దూతను ఆయన లేపుకుని తన వర్తమానాన్ని పంచి ఆయన తన పరిచర్యను జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇవి మానవ దూతలు. పరలోకం నుంచి దిగి వచ్చిన దూతలు వేరు, ఆయన భూమి మీదనే ఎన్నుకొని పరిచర్య జరిగించిన దూతలు వేరు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు, 7 దూతలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘకాలానికి పౌలును ఒక దూతగా వాడుకున్నాడు. స్ముర్న సంఘకాలానికి ఐరేనిస్ని ఒక దూతగా వాడుకున్నాడు. పెర్గమ సంఘకాలానికి మార్టిన్ గారిని, తుయతైరా సంఘకాలానికి కొలంబాను, సార్దీసు సంఘకాలానికి మార్టిన్ లూథర్ గారిని, ఫిలదెల్ఫియా సంఘకాలానికి జాన్ వెస్లీ గారిని, మరి మన కాలమైన లవోదికియా సంఘకాలానికి విలియం బ్రెన్హామ్ గారిని దూతగా వాడుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నిజంగా ఆయన ఎల్లప్పుడూ ఒకే పద్ధతిని పాటిస్తూ తన వర్తమానాన్ని తన ప్రజలకు పంచుతున్నట్టుగా, తన ప్రజలను ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంధకార యుగం నుంచి, ఈ అంధకార సంబంధుల నుంచి ప్రతి కాలంలోనూ తన దూతల చేత పరిచర్య జరిగించి తన ప్రజలను వేరు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన కాలానికి వర్తమానికుడైన విలియం బ్రెన్హామ్ జీవితంలో మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ పరలోకం నుండి పంపబడిన ఒక దూత ఆయనను వెంబడిస్తూనే ఉండేది. ప్రతి సందర్భంలోనూ ఆయనను కాస్తూ ఆయన పాపములో పడిపోకుండా, ఆయన శరీరం అపవిత్రం అవ్వకుండా, ఆయన నిట్టూర్పులు విడుస్తున్న సమయాలలో, ఆయన వేదన పడుతున్న సమయాలలో ఆయనను ఆదరిస్తూ బలపరిచిన సందర్భాలు కూడా మనం చూసాం. నిజంగా గొప్ప వర్తమానికుడు విలియం బ్రెన్హామ్. అలాంటి వర్తమానికుడిని ఈ కాలానికి దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు తన దూత చేత ఎల్లప్పుడూ అతన్ని కాస్తూ కాపాడుతూ గొప్ప వర్తమానాన్ని దూతల చేత అతనికి పంపించి తన వధువుకి పంచి వివరించి చెప్పించి తన వధువును ప్రేమ చేత ఆయన వేరుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రతి కాలంలోనూ దేవదూతలు పరిచర్య జరిగిస్తున్నాయి అని చెప్పటంలో సందేహం లేదు. అందుకు దేవుడు ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగి ఉన్నాడని మనం నమ్ముతున్నాం. నిజంగా ఆయన గొప్ప దేవుడు. ఆయన మన పట్ల ఎల్లప్పుడూ బాధ్యత కలిగిన దేవుడు. నిజంగా మనం ఎంతో ధన్యులం ప్రియ సోదరులారా. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనతో మనం ఆయన నిత్యరాజ్యంలో ఉండులాగున ఎల్లప్పుడూ ఆయన మన పట్ల కృప చూపి తన దూతల చేత వర్తమానాన్ని పంపి మనలను దినదినము ఆయన స్వారూప్యంలోనికి మారుస్తూ మనలను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తూ ఈ లోకం నుంచి వేరు చేస్తూ క్రీస్తు రాజ్యానికి కొనిపోవటానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన దూతలు తెచ్చిన వర్తమానాన్ని నీవు అంగీకరిస్తున్నావా, ఆ ప్రకారం నీవు జీవిస్తున్నావా అనే విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి గమనించుకొని యథార్థముగా ఆయననే వెంబడిస్తూ ఆయన వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ఆయన దూతలు తెచ్చిన ఆ వర్తమానాన్ని వెంబడిందాం. ఒకరోజు ఆయనను ఎదుర్కొని ఆయన నిత్యరాజ్యానికి కొనుకోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము ద్వితీయోపదేశకాండము 1, 2, 3 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను పంచిపెట్టే కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోండి.
దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోని దీవే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోని దీవే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమ రక్షణకర్త.